హిజ్బుల్లా వాడు నసీవుల్లా ఎవరైతే వాళ్ళ చీఫ్ వరుసపెట్టి హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. అమెరికాని శవాల గుట్టగా మారుస్తాం, యూరప్ దేశాల అంతు తేలుస్తాం, ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టాం, ఇజ్రాయెల్కి వచ్చేటటువంటి వాళ్ళని ఎవరిని వదిలిపెట్టాం, ఇజ్రాయెల్కి సహకరించే వాళ్ళని ఎవరిని వదిలిపెట్టాం అన్నటువంటి వాళ్ళ ఉద్దేశం. ఇజ్రాయెల్ని వదిలేసి అన్ని దేశాలు వదిలేస్తే వాళ్ళు వచ్చి ఇజ్రాయెల్ని ఖతం చేస్తామని. ఆయా దేశాలంత పిచ్చోళ్ళ ఇవాళ ఇజ్రాయెల్ని ఒంటరిగా వదిలిపెడితే రేపు పొద్దున ఒక అమెరికాని కాన్సన్ట్రేట్ చేయొచ్చు, లేకపోతే యూరప్ దేశాలు ఒక్కొక్క దేశాన్ని కాన్సన్ట్రేట్ చేయొచ్చు. మతరాజ్య స్థాపన కోసం అంటూ హింసతో పెట్టరేగిపోయి చెలరేగిపోతూ ఒక సిరియా, ఒక ఆఫ్ఘనిస్తాన్, ఒక లెబనాన్, ఒక యెమెన్, ఇట్లాగా వీళ్ళు అడుగుపెట్టిన ప్రతి దేశం అల్లకల్లోల మీద తప్పించి ప్రశాంతత ఎక్కడుంది? మనం ఏ దేశంలో కన్నా వెళ్ళి బతకాలనుకుంటే ఎవడన్నా పాలస్తీనాకి వెళ్ళి బతుకుదాం అనుకుంటాడా? యెమెన్కి వెళ్ళి బ్రతుకుదాం అనుకుంటాడా? లేకపోతే కనుక లెబనాన్కి వెళ్ళి బ్రతుకుదాం అనుకుంటాడా? లేదంటే కనుక సిరియాకి వెళ్ళి బ్రతుకుదాం అనుకుంటాడా? దుర్భర దారిద్ర్యము, ఆ పైన దరిద్రపు పాలన, నిత్యం ఉగ్రవాదులతో మమేకం, అట్లాంటి చోట్లకి ఎవడెళ్ళి బ్రతకాలనుకుంటాడు? అవన్నిటి పరిపాలిస్తుంది ఎవరు? ఇస్లామిక్ రాజ్యాలే కదా అక్కడ అన్నిట్లలో కూడా. మరి ఇంకేంటి అక్కడ చేర్చేది? వీళ్ళు మిగతా వాళ్ళని చేస్తూ ఉండండి, చెయ్యండి. అమెరికా వాడిని దాడి చేయండి, బ్రిటన్ వాడిని దాడిని చేయండి, యూరప్ దేశాలందరి మీద బాంబులేయండి. అప్పుడన్నా వాళ్ళకి సిగ్గొచ్చి కాస్త చీము నెత్తురొచ్చి మొత్తం ప్రపంచ తీవ్రవాద అంతం అనేటువంటి పంతం పడతారు. అప్పుడు కానీ ప్రపంచానికి దరిద్రం వదలదు.